నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఆగస్టు 6, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:37. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ శుక్ల విద్యా తిథి ఆగస్టు 5, సోమవారం సాయంత్రం 4:53 అండి. ఆగస్టు 6 మంగళవారం సాయంత్రం 6:12 వరకు విద్యా తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ శుక్ల తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మగ నక్షత్రం ఆగస్టు 6 మంగళవారం సాయంత్రం 5:19 వరకు ఉంటుంది. తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. మరి ఈరోజు రాశి సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం వారియాన ఉదయం 10:59 వరకు, తదుపరి పరిగా కరణం కౌలవ రాత్రి 7:54 వరకు, తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 4:21 నుండి ఉదయం 6:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి ఉదయం 9:07 వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 నుండి రాత్రి 11:43 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 2:07 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాలను ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:24 నుండి తెల్లవారితే 5:12 వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 2:35 నుండి సాయంత్రం 4:17 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న దర్భలో, అంటే మనము గ్రహణాలు వచ్చేటప్పుడు పెడతాం కదండి దర్భలు, దానిలో ఎవరు ఉంటారు, ఇది ఈరోజు ప్రశ్న అండి. మరి ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. లక్ష్మీదేవిని ఏ దిక్కును పెట్టి పూజించాలి? నైరుతిలో అండి, ప్రత్యేకించి అందుకే మనం ధనం ఉంచేవి బీరువాలు ఏమైనా నైరుతిలో పెట్టుకొని బీరువాలు పెడతామన్నమాట. మనం అందులో కుదిరితే చిన్న ప్రతిమను, లక్ష్మీదేవి ప్రతిమను, చాలా చిన్నది అంటే మన బొట్టన వేలు కంటే చిన్నగా ఉండే ప్రతిమని మన బీరువాల్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మరి ఇదే ప్రశ్నలు మీ పిల్లలకు కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు మంగళగౌరి వ్రతం అండి. మరి ప్రత్యేకించి మంగళగౌరి వ్రతం ఆచారం ఉన్నోళ్ళే చేయాలా, లేని వాళ్ళు చేయకూడదా అనే డౌట్లు ఉంటాయండి. ఇటువంటి డౌట్స్ని క్లియర్ చేస్తూ మన ఇంట్లో మనము మంగళగౌరి పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, కలశం పెట్టుకోకుండా కూడా పూజ చేసుకోవచ్చండి. మరి ఆ పూజా విధానం అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. అదే కాకుండా మీకు దగ్గర ఎక్కడైనా అమ్మవారి గుళ్ళో ఈ మంగళగౌరి వ్రతము సామూహిక పూజలు జరిగినట్లయితే తప్పకుండా పాలు పంచుకోండి. దానికైతే ఇంకా ఆచారము, పద్ధతి, దోషము ఇలాంటివి ఏమీ ఉండవండి. అంత చక్కగా మంచిగా ఉంటుందన్నమాట. మనం అంటే అమ్మ గుడిలో పూజ చేయించుకున్నట్లయితే. అదేవిధంగా ఈరోజు గద్దర్ గారి వర్ధంతి కూడా, మరియు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆయన జయంతి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దామండి. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. అదేవిధంగా మీరు శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదండి, వ్రతం చేసుకుందాం అనుకునే వాళ్ళ గురించి మీకు టైమింగ్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను వీడియో చేయాలనుకుంటే, ఎక్కువ మంది కోరితే తప్పకుండా నేను
మొదటి శుక్రవారంకి నేను శుభ సమయాలు అనేవి టైమింగ్స్ వీడియో చేసి పెడతాను. అదేవిధంగా రెండో శుక్రవారం మనము వ్రతం చేసుకునే శుక్రవారం ఉంటుంది కదండి, దాని గురించి ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ వీడియో చివరిలో మీకు ఎండ్ కార్డ్స్లో ఆ వీడియో కనిపిస్తుంది, మీరు ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూడొచ్చు కూడా. మరి చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.